హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి కాసర్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, ఈరోజు మేడే శుభాకాంక్షలు సార్. అందరికీ మేడే కార్మికులందరికీ శుభాకాంక్షలు సార్. ఈరోజు మిత్రులకు కూడా మేడే శుభాకాంక్షలు సార్. అసలు ఈరోజు మేడే శుభాకాంక్షలు జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి? 18వ శతాబ్దంలో షికాగో నగరంలో ఈ యొక్క పని గంటలు లేకుండా విరామంగా 20 గంటలు పైన పనులు చేపిస్తున్న సందర్భంలో అక్కడ తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో చాలామంది లాఠీల దెబ్బలకు, తుపాకీ దెబ్బలకు, కొంతమంది అసూలు బాయటం జరిగింది, చనిపోవడం జరిగింది. ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆ యొక్క ఉద్యమంతో పని దినాలు 8 గంటలు కల్పించడానికి ఏదైతే అప్పటి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం దిగొచ్చి పని దినాలు 8 గంటలు చేయడం జరిగింది. ఆ అసూలు బాసిన వారి శ్రమ, వారి రక్తం, వారి యొక్క త్యాగానికి గుర్తుగా మేడేని జరుపుకొని ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే సార్. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు ఎలాంటి వసతులు కల్పిస్తుంది? వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా సార్? బెనిఫిట్స్ గతంలో యూపీఏ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు కానీ, తర్వాతకి ఏదైతే వీధి వ్యాపారులకు కానీ, మిగతా వారికి కానీ అందరికి కూడా లేబర్ కార్డులు ఇచ్చి వారి యొక్క సంక్షేమం కోసం ఎన్నో రకాల ఇవి ఏదైనా లేబర్ కార్డులో ఆ వ్యక్తి కానీ, వ్యక్తి చనిపోతే వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇవ్వటం కానీ, అదేవిధంగా వారి కుటుంబ సంక్షేమం కోసం అన్ని రకాలుగా ఆదుకోవడం కానీ, అదేవిధంగా వారి ఆరోగ్యానికి సంబంధించినవి కూడా కొన్ని స్కీములు పెట్టి లేబర్కి సంబంధించినంత మట్టికి దాదాపుగా కంటికి రెప్పలాగా కాపాడుకుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు అలాంటి పథకాలు ఏమి లేకుండా ఉన్న ఏదైతే ఇప్పుడున్న పెట్టుబడిదారి వ్యవస్థకి కొమ్ముగాస్తూ 4 పోల్స్ లాగా తీసుకొచ్చి కార్మికుల మీద రుద్దుతూ కార్మికులకి ఎటువంటి హక్కులు లేకుండా హక్కుల్ని కాలరాసేదానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి సందర్భంలో మేము రేపు మే 20వ తారీఖు నాడు మళ్ళీ ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం మీద మేము ఉద్యమం చేయడానికి ఆ రోజు నాడు అన్ని కార్మిక సంఘాలతోటి ముందుకు పోతాం. ఓకే సార్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్మికులకి గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసింది సార్? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్మికులే కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవ్వరికి ఏ న్యాయం చేయకుండా వాళ్ళని ఓన్లీ ఉద్యమకారులుగా ఉపయోగించుకొని వారి ద్వారాగా పార్టీకి లబ్ధి చేసుకుంది తప్ప ఏ రోజు నాడు కూడా ఒక కార్మికుడికి కానీ, ఒక ఉద్యమకారుడికి కానీ ఎవరికి కూడా ఒక ఇల్లు కానీ ఏది కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమకారుల్ని ఒక ఆటబొమ్మల్లాగా, ఉద్యమకారుల్ని ఏదంటే ఉద్యమకారులు మీరు ముందు రండి, ముందు సీట్లు వేస్తామని చెప్పి కూర్చోబెట్టి వారి రాంగ్లోనే వారితోటి చప్పట్లు కొట్టించుకొని మళ్ళీ వారిని ఇంటికి పంపించడం తప్ప ఏ రోజు నాడు కూడా కార్మికులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ గత ప్రభుత్వం ఏ పని చేయలేదు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందు రోజులలో ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు పేదల కోసమే పనిచేస్తుంది ఈ గవర్నమెంట్. ఈరోజు సన్నబియ్యం వేయటమే కానీ తర్వాతకి మిగతా ఏ కార్యక్రమం చేసినా పేదలకి, కార్మికులకు అండగా ఉండేటట్టుగా రేవంత్ రెడ్డి గారి సర్కారు పనిచేస్తుంది అనేది మీరు గుర్తించాలి. ఓకే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకి ప్రత్యేక హోదా ఏమైనా కల్పిస్తుందా సార్? ప్రత్యేక హోదా అనేది కాదు కానండి, యూనియన్లని ఈ మధ్యకాలంలో కొంత చర్చ నడుస్తూ ఉంది. యూనియన్లని ఏదైతే రికగ్నైజ్డ్ చేసుకున్న యూనియన్లకి కొంత లోన్ రూపంగా ఇచ్చి, అది ఇప్పుడు ఏదైతే సమూహ సంఘాలకు ఇస్తున్నారో ఆ విధంగా లోన్ రూపంగా ఇచ్చి వారికి అభివృద్ధికి తోడ్పడాలనే ఆలోచన చేస్తున్నట్టు కొంత సమాచారం మా నాయకుల ద్వారాగా సంజీవ్ రెడ్డి గారు, మా ఎర్రగా నాగన్న గారు వీరందరూ కూడా చెప్పడం జరిగింది మాకు. అది ముందు రోజులలో జరుగుతుందనే మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జరగాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు కార్మికులకు ఏమైనా స్పెషల్ వాళ్ళకు అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయండి. 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఏదైతే
బిలో పావర్టీ అంటే ఏదైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తాయి కాబట్టి మేము కార్మికులు ఖచ్చితంగా మేము బిలో పావర్టీలో ఉంటాం కాబట్టి కార్మికులకి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్మికుడికి ఈ యొక్క లబ్ధి చేకూరుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆల్రెడీ ఆ దిశగా ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ కావచ్చు, తర్వాతకి సన్నబియ్యం కావచ్చు, తర్వాతకి వచ్చేసి బస్సు కావచ్చు, ఇవన్నీ కూడా ఉచితం నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఈ 6 గ్యారెంటీల్లో ఏ ఉన్నాయి అన్నీ కూడా కార్మికులకే దగ్గర కావడం కోసమే ఈ యొక్క మా గవర్నమెంట్ పనిచేస్తూ ఉందని మేము భావిస్తాం. ఓకే సార్, ఈ కార్మికులకి హెల్త్ కార్డులు కానీ ఇట్లాంటివి ఏమైనా కల్పిస్తున్నారా సార్ స్పెషల్గా? ఇప్పుడు మటుకి 10 లక్షల రూపాయల వరకు ఈ బిలో పావర్టీ ఉన్న వారు అందరికీ కూడా ఇస్తున్నారు. దాంట్లో కార్మికులు మేము అందరం కూడా ఉంటాం. 10 లక్షల వరకు వైద్యం ఫ్రీగానే అందుతుంది కాబట్టి అక్కడ మంచిగానే ఉంది. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్సు ప్లస్ తర్వాతకి వారికి ఏదైతే ఈ ప్రసూతి సంబంధించిన అమౌంట్ అది కూడా ఉన్నాయి. లేబర్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతూ ఉంది. లేబర్ కార్డు తీసుకొని ఆ యొక్క ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవి మా కార్మికులందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ బెనిఫిట్స్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గవర్నమెంట్ పాలసీలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఓకే సార్, ఈ కార్మికులకి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ వాళ్ళకి కేటాయించడం సపరేట్ కేటాయించడం జరిగిందా సార్ ఈ ప్రభుత్వంలో? అంటే ప్రత్యేకించి కార్మికులకు అనేది కాకుండా ఎవరైతే ఆదాయం తక్కువ ఉన్న వర్గాలకు అనే దాని మీదనే జరుగుతూ ఉంది. కార్మిక సంఘాల తరఫున మేము కూడా ఏం అడుగుతూ ఉన్నామంటే ప్రత్యేకించి మాకు ఈ కార్డులతో పాటు మాకు ఏదైతే మేము ముందు వరుసలో మేము ఉన్నాం కాబట్టి మాకే కార్డులు కానీ మిగతాయి కానీ ముందు మాకు ఇప్పియాలని కార్మికులకి డ్రైవర్ల యూనియన్ కానీ తర్వాత వేరే అమాల్ యూనియన్ కానీ అందరం కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ మాకే ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే సార్, కార్మికుల పిల్లలకి ఉచిత విద్య ఏమన్నా అందిస్తున్నారా? ఉచిత వైద్యం కానీ ఉచిత విద్య ఏ విధంగా అందిస్తుంది సార్ ప్రభుత్వాలు? ఈ రోజున ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రేపు రాబోతూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో బిలో పావర్టీ ఉన్న వారు అందరికీ వస్తాయి కాబట్టి కార్మికుల నాకు తెలిసినంత మట్టుకి ఎవరైతే కార్మికులుగా ఉన్నారో వాళ్ళ పిల్లలకే ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఎక్కువ ఉంది. బిలో పావర్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీంట్లో ఏదైతే ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రతి మోడల్ స్కూల్ కావచ్చు, తర్వాతకి ఇప్పుడున్న గురుకులాలు కావచ్చు, వాటిలలో కూడా మా పిల్లలందరినీ కూడా అక్కడే చదివిస్తున్నాం. మేము ఖచ్చితంగా కూడా ఏదైతే గవర్నమెంట్ స్కీము ఉంటే అది ముందుగా మాకు కార్మికులకే రావాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఓకే సార్, ఫైనల్గా మీరు కార్మికులకు ఏం చెప్పదలుచుకుంది ఈ ప్రభుత్వం? ప్రభుత్వానికి సంబంధించినంత మటుకి ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల ప్రభుత్వం. పేదల అంటే కార్మికులు పేదల విడివిడిగా చూడటానికి లేదు. కాబట్టి ఏదో ఒక విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్కటి వచ్చినా పేదలకి కార్మికులకి చేయడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కూడా కార్మికుల సంక్షేమం కోసం ఎట్లాంటి ముందుకు తీసుకురావాలన్నా మా యూనియన్ నాయకులందరూ కూడా లేబర్ మినిస్టర్ కూడా సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి వారితోటి సంప్రదింపులు జరుపుతారు. ఖచ్చితంగా కార్మికులకైతే ఎట్టి పరిస్థితులలో ఈ రాబోయే 3 సంవత్సరాలలో పూర్తిగా న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ పనిచేస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. గత ప్రభుత్వంలో కార్మికులకు న్యాయం జరగలేదంటారా? గత ప్రభుత్వంలో కార్మికులకు న్యాయం కంటే అన్యాయం ఎక్కువ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరినైతే కూలీలుగా తీసుకుపోయిన వాళ్ళకి కాంట్రాక్ట్ బిల్లులు రాలేదని చెప్పి మాకు కొంతమందికి డబ్బులు ఎగ్గొట్టడం జరిగింది. అదేవిధంగా చాలా విషయాల్లో కార్మికులని ఓన్లీ చెప్పు కింద ఉంచుకొని వారు పని చేయించుకురు తప్ప దొరల పాలనలు చూపించారు తప్ప ఏ రోజు నాడు కూడా ఒక కార్మికుడు ఒక దగ్గరికి పోయి ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మంత్రిని కానీ ఒకళ్ళని కలిసి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఏ రోజు కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. మీరు చూసినట్టుంటే ఏదైనా ఒక మీటింగ్ చెప్పినప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు, ఇవాళ ఇంత యువత ఇక్కడ ఉత్తగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మీరు మిల్లులు కట్టుకోండి, వేరే రాష్ట్రాల నుంచి జనాల్ని తెచ్చుకోండి, అమ్మాయిలను పెట్టుకోండి అని చెప్పిండు తప్ప మీటింగులో. మరి మన యువత ఏం చేస్తుంది, మన యువతని ఏం చేయాలి, మన కార్మికుల పిల్లల్ని ఏం చేయాలి, మనది ఏదనేది వారు ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ విషయంలో మీకు మీడియా మిత్రులకు మీకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. ఆ ప్రభుత్వంలో ఏది జరగలేదు కాబట్టికే వారు మార్చి అలా మా రేవంత్ రెడ్డి గారి పట్టం కట్టడం జరిగింది.
ఒకసారి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్మికులకు ఎలాంటి న్యాయం చేయబోతుంది సార్ ప్రభుత్వం? కార్మికులకు సంబంధించినంత మటుకి మీకు సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు మీకు తెలియంది కాదు. సంఘటిత కార్మికులు ఆర్టీసీ వాళ్ళందరూ కూడా మీరు ఆర్టీసీలో చూసుకుంటే గత ప్రభుత్వం అసలు ఆర్టీసీ సమ్మె చేతానికి కూడా ఒక అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ విధంగా లేకుండా సమ్మె చేతానికి వారి హక్కులకు వారికి కల్పించడం జరిగింది. అసంఘటిత కార్మికులకు వచ్చేసరికల్లా ఈ రోజు నాడు ఏదైతే ఇప్పుడు రేపు ఇవ్వబోయే ఒకవేళ ఇప్పుడు ఈ రాజీవ శక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది ఇచ్చేదానికి ఎందుకు ఇస్తున్నారు? ఎవరైనా కానీ ఈ లోను తీసుకున్న వ్యక్తి వారి యొక్క సంపదను పెంచుకొని సంపదను సృష్టిస్తారనే ఆలోచనతో కార్మికులకి పెద్దపీట వేయాలనే ఆలోచనతో ఇవి తీసుకొచ్చారు. ఇంకా ఇంతకంటే కూడా మంచి మంచి స్కీములు తీసుకొచ్చే అవకాశాలు ముందు రోజుల్లో ఉంటాయని నేను ఆశాభావిస్తున్నాను. సార్, కార్మికుల హక్కుల కోసం ఇక్కడున్న ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ కేంద్రం పైన ఎలాంటి పోరాటం చేయబోతున్నారు సార్? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 4 పోల్స్గా ఏదైతే విభజించి కార్మికులను అనాథకాలం చూస్తారో దీనికి సంబంధించి పార్లమెంటులో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే చాలాసార్లు మాట్లాడటానికి అవకాశం తీసుకున్నారు. అది కొన్ని కర్షకుల కోసం కూడా యూరియా ధరలు మిగతా వాటి గురించి కూడా అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఈ కార్మికులకు సంబంధించిన దీని గురించి కూడా మా సంజీవ్ రెడ్డి గారు ఏఐసిసి మెంబర్గా ఉండటం వల్ల వారు కొన్ని తెలియజేయటం జరిగింది. దాని ద్వారాగా ముందు రోజులలో పార్లమెంట్లో వారు చేసే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గలం ఎత్తుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. సార్, ఇక్కడ నుంచి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్. ఈ కోదాడ నియోజకవర్గంలో కార్మికులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్? కోదాడ నియోజకవర్గానికి సంబంధించినంత మటుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ఉన్న యూనియన్లకి సంబంధించినంత మటుకి కొన్ని యూనియన్లకి బిల్డింగులు శాంక్షన్ చేయడం జరిగింది. వారి అభివృద్ధి కోసం కొంత ఫండును వారు చేసుకుంటే వారికి సహకరించి కొంత అమౌంట్ని వీరు కూడా జమ చేసి వారి కార్మికుల కుటుంబాలకి ఏదన్నా ఆపద జరిగినప్పుడు వాటిని వాడుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఎల్ఐసి దాంట్లో పనిచేసే వారికి అయితే ఇప్పుడు రేపు ఇంతకుముందే మీరు చూసే ఉంటారు, డ్రైవర్ల యూనియన్కి కూడా మాకు రేపు బిల్డింగ్ శాంక్షన్ చేసి ఇప్పుడే చెప్పారు మాకు పద్మావతి రెడ్డి గారు. అదేవిధంగా చిన్న అవకాశం వచ్చినా రేపు ఇల్లులు మంజూరు చేసే వాటిలలో కూడా మా కార్మికులకే పెద్ద పీట వేస్తారని వారి మీద మేము ప్రగాఢ నమ్మకం తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా వారు మాకు అంటే కార్మికులకే ఎక్కువగా వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేస్తారని. సార్, మహిళా కార్మికులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయబోతుంది సార్? పాలన ప్రభుత్వం ఎక్కువగా మన ఇక్కడ ప్రాంతం కానీ ఎక్కువగా మనకు ఉన్నది ఏంటంటే మహిళా కార్మికులు అనేవాళ్ళు ఎక్కువ ఎందులో ఉంటారు, వ్యవసాయంలో ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద కూడా మనం చూస్తూ ఉన్నాం. రోజు పురుషుల కంటే కూడా ఎక్కువ మహిళలే వెళ్ళి ఆ యొక్క పనులు చేయటం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు వారు ఏదో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులకు వారికో వీరికో భయపడి ఏదో విధంగా చేసేవారు. ఇప్పుడు అలా లేకుండా ప్రతి ఎవరికి వస్తే వారికి జాబ్ కార్డు ఇచ్చి వారికి పని కల్పించడానికి చేస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించినంత మట్టికి వారికి ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయడం మిగతావి కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఎక్కడైతే ఇక్కడ మన కోదాడలో కానీ అంటే ఇట్లా కొన్ని నగరాల్లో ఉన్న మామూలుగా షాపింగ్ మాల్లో కానీ ఎట్లాంటి కాడ ఏదన్నా ఇబ్బంది ఉంటే మహిళలకు షీ టీమ్స్ ద్వారాగా వారికి అవగాహన కల్పించి వారి భద్రత కోసం కానీ తర్వాత వారి అభివృద్ధి కోసం కానీ ప్రభుత్వం చాలా పటిష్టంగా గట్టిగా వారి భద్రతని కాపాడుతూ ముందుకు పోతూ ఉంది. ఖచ్చితంగా ముందు రోజులలో మహిళలకి ఇప్పుడు ఇచ్చే కంటే కూడా ఎక్కువ డోక్రా మహిళలకి డబల్ వారికి ఎక్కువ లోన్ శాంక్షన్ చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తారని. ఓకే సార్, ఈ రాష్ట్ర అంటే మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా పరంగా చూసుకుంటే ఇప్పుడు రైతులు పండించిన పంట దిగుమతి అంటే మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరని చెప్పేసి రైతులు ధర్నాలు చేస్తున్నారు సార్. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? మేము ఐకేపీ సెంటర్లు ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికంటే ముందు రాష్ట్రంలో ప్రారంభించే ముందు అన్ని చోట్ల కంటే కూడా మా దగ్గర ఎక్కువగా ప్రారంభించడం జరిగింది. కొన్ని చోట్ల ఏదైతే పోయిన వర్షాకాలం సీజన్లో కొంతమంది రైతులు తీసుకురాపోవడం వల్ల ఆ సెంటర్కి సంబంధించిన అధికారులు ముందుకు రాలేదు. కొంచెం అది లోటుపాట్లు ఉంటే దాన్ని మేము
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే వారు వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర తీసుకెళ్ళి అవన్నీ సవరణ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పటి వరకు అయితే అందరికి కూడా రైతులకి సంబంధించిన ప్రతి గింజ కొంటామని చెప్పేసి ఒకరోజు వెనక ముందైనా కొంటామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీరు కూడా రోజు చూస్తూనే ఉంటారు. వాళ్ళు ధర్నా చేసేదానికి ఎవరో ఒకళ్ళు వెనక నుంచి ప్రతిపక్షం వాళ్ళు ప్రోత్సహించడం తప్ప రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా సమన్వయం పాటిస్తారు. ఈ రోజు నాడు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం మనం. ఇంకా మీకు కొన్ని విషయాలలో అనుకోవడానికి ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ పోయి అంటే రైస్ మిల్లు పోయి అమ్ముదాం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చి ఈరోజు దాంట్లో పోసి ఐకేపీ కేంద్రాల్లో అమ్ముకుంటారు. అదైతే ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రతి గింజను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే సార్, ఇక్కడ రైతులకు చాలామందికి రుణమాఫీ కాలేదంటున్నారు సార్. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని నేతో చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది సార్? సార్ ఇప్పుడు మట్టికైతే అంటే రైతుకి ఎవరికైతే రుణమాఫీ చేశారో రుణమాఫీ వచ్చేసి 2 లక్షల లోపు వరకు రుణమాఫీ జరిగిపోయింది. అది తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీ సాక్షి చెప్పింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ 2 లక్షలకు మించి ఉన్న దాని మీద కొంత లేటు జరుగుతుంది. అది ముందు రోజులలో జరుగుతుంది. అది కూడా పూర్తి రుణమాఫీ అవుతుంది. దీని విషయంలో మేము చాలా సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము తీసుకుపోయి ఈ యొక్క సమస్య లేకుండా పరిష్కారం చేసి ప్రతి ఒక్క రైతు కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఓకే సార్, ఇక్కడ కోదాడ నియోజకవర్గ పరంగా చూసుకుంటే రైతులకి ధరణి పోర్టల్ ద్వారా చాలామంది భూములు అక్రమాలకు గురైనాయి సార్. ఈ భూభారతి ద్వారా రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? వాళ్ళ భూములు వాళ్ళకు దక్కుతాయంటారా సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైతే ధరణిలో ఒకళ్ళ పేరున్న భూమి అంటే భూమి మీద ఒక అతను ఉంటాడు, పుస్తకం వేరే అతనికి వస్తుంది. అతను మళ్ళీ పుస్తకం చేసుకోవాలంటే ధరణి పోర్టల్లో ఉన్న లొసుకు ఏంటంటే ఆయన సివిల్ కోర్టుకు పోయి అది నాదని నిరూపించుకొని మళ్ళీ తీసుకోవాలి. భూభారతిలో అది లేదు. అంటే భూభారతిలో దాన్ని ఏం చేశారంటే సివిల్ కోర్టుకు పోయే పని లేకుండా ఆర్డీఓ స్థాయి ఆఫీసరు ఆ యొక్క భూమి మీదకి పోయి దాన్ని పర్యవేక్షణ చేసి అది గతంలో వారిదే భూమి, దాని మీద హక్కుదారు అయి ఉంటే వారికి రేపు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చి ఆ యొక్క రైతులకు కూడా రేపు రైతు భరోసా వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఏదైతే భూభారతి అనేది అసలు ఈ రోజున రైతు కళ్ళల్లో ఆనందం. రేపు జూన్ 2 నుంచి మీరు చూడండి, ఈ అన్నిటికంటే కూడా భూభారతి అనేది చాలా రేపు ముందు రోజులలో మంచి పాలసీగా నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఉచిత బస్సు పైన మహిళలు ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టింది, కానీ ఉద్యోగస్తులకు మాత్రం బెనిఫిట్ ఉంది. నిజంగా పేద మహిళలకు బెనిఫిట్ లేదంటున్నారు సార్. దీంట్లో ఏమన్నా మార్పులు చేస్తారా? ఇంకోటి ఏంటంటే పురుషులకు సీట్లు కూడా దొరకట్లేవు, ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళు నిలబడుతున్నారు. మరి ఏమన్నా ప్రత్యేకతలు ఏర్పాటు చేస్తారా సార్? విషయం మహిళ అన్నప్పుడు దీంట్లో కేటగిరీ అంటే ఉద్యోగస్తురాలు తర్వాతకి ఇది అనేది కాదు, మహిళను గౌరవించాలి. కాబట్టి మనం ఉచిత బస్సు అనేది ప్రతి మహిళకి మనం ఇచ్చిన మాట వాస్తవం. అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే వారు ఉద్యోగస్తులు కదా, వారికి ఆదాయం ఉంది కదా, దానివల్ల ఆ విధమైన ఆలోచన మన గవర్నమెంట్ చేయదు. మహిళలందరినీ సమానంగా చూస్తుంది, వారి భద్రత కూడా అదేవిధంగా చేస్తుంది. దాని విషయంలో 1-2 వస్తూనే ఉంటాయి. ఎంత మంచి చేసే కాడ ఏదో కొంచెం రాకుండా ఉండదు. దాంతో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మహిళలకి ఉచిత బస్సు అనేది మంచిగానే నడుస్తూ ఉంది. అది మంచి సక్సెస్ఫుల్ అయింది కాబట్టి అవతల వారికి కడుపులు మంట ఉంది ఈరోజు నాడు. ఓకే సార్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే సర్పంచ్ ఎన్నికలు ముగిసి కూడా సంవత్సరంన్నర వస్తుంది సార్. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధికి చేస్తలేరని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉంటలేరు అంటున్నారు సార్. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఈ స్పెషల్ ఆఫీసర్ల వ్యవస్థ ఎప్పుడు పోతుంది? సర్పంచ్ వ్యవస్థ ఎప్పుడు వస్తుంది? అంటే నా ఊహ అండి, అది నా సొంత ఊహను ఉంటే జూన్ జూలైలో ఎలక్షన్ ఉంటుందని భావిస్తున్నాం. జూన్ జూలై వరకు, ఎందుకంటే ఇప్పటికి వరకు అంటే అంతకుముందు ఎంపీటీసీల పదవి అయిపోయి కూడా అదే టైంకి జూన్ జూలైలో 6వ తారీఖు వరకు అయిపోయినాయి. మేబీ ఆ రోజులలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 15 వరకల్లా స్పెషల్ ఆఫీసర్ లేకుండా ప్రజాపాలన ఏదైతే ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతోటే నడుస్తుందని నా సార్. లాస్ట్గా బీసీ వర్గీకరణకి 42% బిల్లు సార్ కేంద్రంలోనే ఆగిపోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎప్పుడు అమలు చేస్తుంది? కేంద్రం నుంచి ఎప్పుడు ఆమోదం అవుతుంది సార్?
ఈ రోజు నాడు మనం ఇక్కడ ఏదైతే 42% రిజర్వేషన్ బిల్లుని మనం పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈరోజు నిన్న పేపర్లో చూసినా నేను దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జనగణనతో పాటు కులగణన కూడా చేద్దామనే ఒక ఆలోచనకు వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎప్పుడైతే ఈ రెవల్యూషన్ వచ్చిందో ఆటోమేటిక్గా ఇది అన్ని రాష్ట్రాలకు పోతుంది, రేపొద్దున వాళ్ళ సీటుకి ఎసరు వస్తుందనే ఆలోచనతోటి సెంట్రల్ గవర్నమెంట్ కదిలి ముందుకు వచ్చింది. ఒక శుభసూచకం. ఖచ్చితంగా నాకు తెలిసినంత మట్టికి వచ్చే పార్లమెంటు సమావేశాల వరకు ఈ యొక్క కులగణన బీసీ గణన జరుగుతుందని నేను భావిస్తాను. ఓకే సార్, ఈ కోదాడ నియోజకవర్గంలో నడిగూడెం కానీ మోతే మునుగాల ఈ ఏరియాలలో పార్టీ కోసం పనిచేసి జెండా మోసిన వాళ్ళకి గౌరవం దక్కుతలేదు అంటున్నారు సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో మేము వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు నిజంగా గౌరవం దక్కట్లేదు అంటారు. కొంత విషయం అయితే స్తబ్దుగా ఉన్నమాట వాస్తవంగానండి. పూర్తిగా ఏం జరగట్లేదు అనటంలో చాలా తప్పది. ఖచ్చితంగా ఎవరి ప్రియారిటీ వారికి, కొత్తగా వచ్చిన వారు కానీ పాతవారికి కానీ ఎవరి ప్రియారిటీ వారికి ఇస్తారు. కాకపోతే కొంత ఎవరైతే దాన్ని వినియోగించుకోలేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది పాతవారు కానీ వారు వీరు కొంచెం మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఏం లేదు. మేము చాలా సందర్భాల్లో స్పష్టంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పినాం. వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మీరు కష్టపడరు, మీరు నిలబడే గెలుపుకి సాధ్యమైంది కాబట్టి మీ అందరికి కూడా సముచితంగా మేము చూసుకుంటాం. అందరికి సరిపోయేటట్టుగా మేము అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్నిట్లలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని వారు చెప్పడం జరిగింది. అలాంటిది ఏమి ఉండదు సార్. ఇది ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో ఒకటి మా మీద బురద చల్లటం తప్ప అలాంటిది ఏం లేదు సార్. ఇక్కడ యువత కూడా చాలా వరకు డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. ఇక్కడ నుంచే మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్. ఈ నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళకు ఉపాధి ఎలా కల్పిస్తారు సార్ యువతకి? విషయం వచ్చేసి ఆంధ్రాకి బోర్డర్లో ఉండటం వలన అక్కడ కొంత నుంచి ఈజీగా యువతలకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంత గత ప్రభుత్వంలో కొంతమంది బానిసలైన మాట వాస్తవం. అది మీరు కూడా పబ్లిక్గా ఒక తల్లి చెట్టు కట్టేసి కొడుతుంటే ఒక బాబుని మీరు మీడియాలో కూడా చూశారు. దాని తర్వాతకి పద్మావతి రెడ్డి గారు ఇక్కడికి ఎప్పుడైతే మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వెహికల్ ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించటం, ఇక్కడ ఆ డ్రగ్స్ మాఫియా లేకుండా ఎప్పుడు ప్రతిరోజు మీరు పేపర్ చూస్తే 1-2 కేసులు 3 కేసులు రోజు ఖచ్చితంగా ఇక్కడ కేసులు దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరి యువతకు కూడా ఎట్టి పరిస్థితులలో డ్రగ్స్ దొరికే పరిస్థితి లేని కారణంగానే కొంతమంది ఈ మధ్య పిల్లలు ఆ ట్యాబ్లెట్లు ఏదో కొత్త వాటి కోసం అని చెప్పేసి మళ్ళీ అది ఒక పరిశోధన కూడా చేస్తే దాని మీద కూడా ఉక్కుపాదం మోపి ఇక్కడ పోలీస్ శాఖ కానీ అందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ డ్రగ్స్కి ఎటువంటి ఇది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ డ్రగ్స్కు బానిసైన వారికి ఈ సఖీ కేంద్రంలో మనం పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా మీరు అంటున్నట్టుగా కొంత వారికి ఏదైనా ఉపాధి దానికి సంబంధించినంత మటుకి మీరు చెప్పారు కాబట్టి మా పద్మావతి రెడ్డి గారికి మా మంత్రి గారికి తెలియజేసి వారికి ఉపాధి ఏ విధంగా కల్పించే దాని మీదకి మేము వారికి చేపించేదానికి మేము ముందుంటాం సార్. నియోజకవర్గంలో చాలా వరకు మహిళలు మా దృష్టికి తీసుకొచ్చేసాము సార్. బెల్ట్ షాపులు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కూడా నిర్మూలించలేకపోయింది, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి అంటున్నారు సార్. ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యేగా కొనసాగిస్తుంది. బెల్ట్ షాపుల నిర్మూలనపై ప్రభుత్వం ఎలా కృషి చేస్తుంది ఎమ్మెల్యే గారు? తప్పు సార్. వాళ్ళ మహిళల ఆరోపణ అనకంటే అది ప్రత్యేకంగా ప్రతిపక్షాల ఆరోపణ అని చెప్పండి. ఎందుకంటే ఈ రోజు నాడు గతంలో ఆయన ఎవరైతే పరిపాలన చేసారో మీరు కనుక్కున్న అదే విధంగా ఉండాలా. ఇప్పుడు ఇక్కడ ఎక్సైజ్ శాఖని ఎప్పుడు కూడా పంపించి ఎక్కడెక్కడ దాబాలలో నడుస్తుందా లేదా, లేకపోతే ఇంకొక నడుస్తుందా, ఎక్కువ అమ్మకాలు ఉన్నాయా లేవా, వీటి మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒకటి సీసా వెళ్ళిందంటే అక్కడ వారికి ఆదాయం వస్తుందని చెప్పి ఈ రోజు నాడు ప్రతి దాబాలో ఇక్కడ ఎక్కడ కూడా అక్రమంగా సిట్టింగ్ కూర్చోబెడతానికి కానీ మిగతాయి కానీ ఎక్కడా లేకుండా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు మొత్తం నిలిపివేయడం జరిగింది. బెల్ట్ షాపుల సంఖ్య కూడా చాలా మటుకి తగ్గించడం జరిగింది. అంటే బెల్ట్ షాపులు లేవు పూర్తిగా మేము అబద్ధం చెప్పం. బెల్ట్ షాపులు గతంలో కంటే కూడా చాలా తక్కువ చేసి చాలా ఇదిగా చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఈ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లం రాలేదు. ఎక్కడ మహిళలకు కానీ మిగతా వారికి కూడా ఎవరికి ఇబ్బంది రాలేదు. మా పద్మావతి రెడ్డి గారు మహిళగా ఉంటాం కదా, ఉక్కు మహిళగా ఉండి అవసరమైతే వాటిని ఇంకా తొలగించడానికి అవకాశాలు ఉంటే మేము రేపు వారి దృష్టికి తీసుకుపోతే
వారు వాటిని అన్నిటిని ఆపేసే అవకాశం కూడా ఉంది. అది కూడా మేము వారితో మాట్లాడి అయ్యేటట్టుంటే మీడియాకి మేము ఇప్పుడే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది జరిగితే ఇంకా మంచిగా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ కోదాడ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాసర్ల శ్రీనివాస్ గారు చేస్తున్న కృషి ఏ విధంగా ఉండబోతుంది? సార్, నేను గత 15 సంవత్సరాలుగా ఐఎన్టీయూసీ మండలాధ్యక్షుడిగా, ఐఎన్టీయూసీ మండలాధ్యక్షుడి నుంచి ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడిగా, ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడి నుంచి ఈరోజు నేను జిల్లా కన్వీనర్ వారికి ఎదిగిన. ఈ రోజు నాడు నేను ఇంత స్థితికి రావడానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారే. నాకు ఆ రోజు నాడు మునగాల మండలంలో నేను చిన్న మామూలుగా ఉంటుండే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కార్ మెకానిక్గా ఇక్కడ నేను జీవనోపాధి పొందుతున్నా. ఈ రోజు వరకు కూడా నా మీద నమ్మకం పెట్టి మండలం నుంచి నియోజకవర్గాన్ని నుంచి జిల్లాకి పంపించి ఆ నమ్మకాన్ని వారు నా మీద ఉంచి చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నేను పుట్టిన కాంచి మేము కాంగ్రెస్ పార్టీ, మా తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా డబల్ అంత వైభవంగా తీసుకుపోయి ఈ రోజు నాడు వచ్చిన 50-60 వేల మెజార్టీ కాకుండా ఇంకా ఎక్కువ మెజార్టీ రావడం కోసం నా వంతు కృషి చేసి నేను పార్టీకి పనిచేసి ఐఎన్టీయూసీ సంఘాలకు పనిచేస్తూ ఉంటానని తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.